హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీ బ్రెయిన్ కి పరీక్ష పెట్టబోతున్నాను. కొన్ని కష్టమైన ట్రిక్కీ రిడిల్స్ తీసుకొచ్చాను. మీ బ్రెయిన్ కి బాగా పదును పెట్టి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. మీరు అనుకునే ఆన్సర్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. జస్ట్ క్వశ్చన్ విని ఆన్సర్ చూడొద్దు, మీరే సొంతగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. లెట్స్ గో. క్వశ్చన్ నెంబర్ 1. ఇద్దరు సేమ్ ఏజ్, సేమ్ హెల్తీ కండిషన్, సేమ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తులు రెండు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఒకరు విపరీతమైన చలి ఉన్న అంటార్క్టికాలో ఉన్నారు, ఇంకొకరు విపరీతమైన వేడి ఉన్న సహారా ఎడారిలో ఉన్నారు. వాళ్ళిద్దరు తలదాచుకోవటానికి ఎలాంటి బిల్డింగ్స్ లేవు. వాళ్ళిద్దరికి ఒకే టైంలో హెల్ప్ వస్తుంది. సో హెల్ప్ వచ్చే వరకు ఎవరు బ్రతికి ఉండే ఛాన్స్ ఉంది? కమాన్, మీకు 15 సెకండ్స్ టైం. స్కిప్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ చూడకుండా మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీరు ఎండలో కంటే చలిలో ఎక్కువసేపు ఉండొచ్చు అనుకుని ఉంటారు. కానీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం ఎండలో కంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ఉండటం హెల్త్కి చాలా ప్రమాదకరం. ఎండ వల్ల కంటే సివియర్ కోల్డ్ వల్ల చనిపోయే అవకాశాలు 17 రెట్లు ఎక్కువగా ఉంటాయంట. 17 టైమ్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్, హెల్ప్ వచ్చే వరకు సహారా ఎడారిలో ఉన్న వ్యక్తి బ్రతికి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2. మీ ముందు 2 డోర్స్ ఉన్నాయి. ఆ 2 డోర్స్ లో విషపూరితమైన గ్యాసెస్ ఉన్నాయి. ఆ గ్యాసెస్ గనక లంగ్స్ లోకి వెళ్తే మీరు డైరెక్ట్ గా సమాధిలోకి వెళ్ళిపోతారు. రూమ్ నెంబర్ 1 లో ఉన్న గ్యాస్ హాట్ గా ఉంది, రూమ్ నెంబర్ 2 లో ఉన్న గ్యాస్ కూల్ గా ఉంది. 2 రూమ్స్ లో గ్యాస్ ఎప్పటికప్పుడు ఫిల్ అవుతూనే ఉంది. సో ఏ డోర్ అయితే మీరు సేఫ్ గా బయటికి వెళ్ళొచ్చు? మీకు బేసిక్ ఫిజిక్స్ నాలెడ్జ్ ఉంటే దీనికి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. గెస్ చేయండి. చాలా సింపుల్, బేసిక్ ఫిజిక్స్. హాట్ ఎయిర్ గాల్లో తేలుతుంది, కూల్ ఎయిర్ నేల మీదే ఉంటుంది. సో రూమ్ 2 లో నుంచి వెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ కంపేర్ టు రూమ్ 1. క్వశ్చన్ నెంబర్ 3. ఇంకో ట్రికీ క్వశ్చన్. తిమింగలం, మేఘం, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? బ్లూ వేల్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జీవి. 150 టన్నుల వరకు బరువు ఉంటుంది. బట్ ఎంత పెద్దదైనా మేఘంతో మ్యాచ్ అవ్వలేదు. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఒక మేఘం బరువు దాదాపు 800 టన్స్ వరకు ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ మేఘం. క్వశ్చన్ నెంబర్ 4. ఇది చాలా ట్రిక్కీ అండ్ లాజికల్ క్వశ్చన్. బాగా ఆలోచిస్తే కానీ ఆన్సర్ చెప్పలేం. ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లో 4 ఉంటారు, థర్డ్ ఫ్లోర్ లో 8 మంది ఉంటారు, ఫోర్త్ ఫ్లోర్ లో 16 మంది ఉంటారు, ఫిఫ్త్ ఫ్లోర్ లో 32 మంది ఉంటారు. బిల్డింగ్ లో వాళ్ళంతా బాగా యాక్టివ్ గా ఉంటారు. అంటే తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు, పనికి వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉంటారు, ఇంకా ఎక్సెట్రా. అంటే తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. లిఫ్ట్ లో ఏ బటన్ ని ఎక్కువగా ప్రెస్ చేస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్ఫ్యాక్ట్ 5th ఫ్లోర్లో జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఫ్లోర్ బటనే ఎక్కువగా ప్రెస్ చేస్తారు. బికాస్ ఏ ఫ్లోర్లో ఉన్నా కానీ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్కి రావాల్సిందే కదా. సో దీనికి ఆన్సర్ వెరీ సింపుల్, ఫస్ట్ ఫ్లోర్. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ కేస్ ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ మీకు ఈజీగా అనిపిస్తే గెట్ రెడీ. ఒక కష్టమైన క్వశ్చన్ అడగబోతున్నాను. ఒక త్రాసు మీద 2 సేమ్ సైజ్ డబ్బాలు ఉన్నాయి. వాటిలో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా ఉన్నాయి. ఒక దాంట్లో దారంతో కింద కట్టేసిన పింగ్ పాంగ్ బాల్ ఉంది, ఇంకో దాంట్లో నీళ్ళల్లో వేలాడుతూ స్టీల్ బాల్ ఉంది. ఆ బాల్ ని బయట నుండి దారంతో కట్టేశారు. ఆ బాల్స్ యొక్క డయామీటర్ కానీ డబ్బాల్లో వాటర్ వాల్యూమ్ కానీ అన్ని సేమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ త్రాసు ఎటువైపు ఒరుగుతుంది? అంటే ఏ వైపు కిందకి వస్తుంది?
ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం ఫిజిక్స్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలిస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా ఈజీ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డబ్బాలో ఉన్న పింగ్ పాంగ్ బాల్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ బాల్ మీద అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. అంటే పింగ్ పాంగ్ బాల్ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. రైట్ సైడ్ సిల్వర్ బాల్ ఉన్న దాంట్లో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం ఆ సిల్వర్ బాల్ ని బోయంట్ ఫోర్స్ కిందకి నెడుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఫోర్స్ అప్వర్డ్ లో ఉంది, రైట్ సైడ్ ఏమో ఫోర్స్ డౌన్వర్డ్ లో ఉంది. కాబట్టి ఫైనల్ గా త్రాసు సిల్వర్ బాల్ ఉన్న రైట్ సైడే ఉరుగుతుంది. దీనికి ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. సో గైస్, మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. నేనేం కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు పెద్ద సపోర్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న వారిలో పుచ్చకాయ దొంగ ఎవరు? లేడీనా, ప్రెగ్నెంటా, కిడ్డా, లేకపోతే ఫుట్బాల్ ప్లేయరా? బాగా ఆలోచించి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడే వాడే పుచ్చకాయ దొంగ. వాడి చేతిలో ఉంది ఫుట్బాల్ కాదు, పుచ్చకాయ. వాటర్ మిలాన్ బరువుగా ఉంటుంది కాబట్టే అలా లైట్ గా ముందుకు వంగాడు. అండ్ ఫుట్బాల్ రౌండ్ గా ఉంటుంది, బట్ వాడి చేతిలో అదేమో వాటర్ మిలాన్ షేప్ లో ఉంది. కొంతమంది అది రగ్బీ బాల్ అయి ఉండొచ్చు అని అనుకుంటారేమో, కానీ అతను రగ్బీ ప్లేయర్ కాదు, ఫుట్బాల్ ప్లేయర్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో పుచ్చకాయ దొంగతనం చేసింది ఫుట్బాల్ ప్లేయర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మొత్తం 6 క్వశ్చన్స్ అడిగాను. మీరు కరెక్ట్ గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పారు కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. మీరు 4 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్ గా గెస్ చేస్తుంటే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తున్నట్టు అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.